టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ విజయాన్ని ఎలా చూస్తారు? అంటే ఇది ప్రజల విజయం అండి. ప్రజలు ఎంత నిరుత్సాహంలో నిస్పృహల్లో ఎవరైతే గత ప్రభుత్వం మీద కోపంతో ఆవేదనతో ఉన్నారో వాళ్ళ ఆవేశాన్ని కోపాన్ని ఓటు రూపంలో చాలా నిశ్శబ్దంగా తెలియజేశారు. ఇది ప్రజల విజయం. ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు వారే చేసుకున్నారు. 164 నియోజకవర్గాల్లో ప్రజలంతా ఏకతాటి మీదకి వచ్చి వాళ్ళందరూ ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయాన్ని వెలువరించారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాజకీయాల్లో ప్రతిపక్ష హోదానే కాదు, అసలు మీరు రాజకీయాలలోకే పనికి రారు అని తేల్చేశారు. అందుకే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అది ప్రజల యొక్క నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. వారు ఇప్పుడు ఓటర్లను అవమానపరిచే విధంగా వైసీపీ కానీ వైసీపీ నాయకులు కానీ ఓటేసిన ఓటర్లు వెలువరించిన నిర్ణయాన్ని అవహేళన చేసే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది సిగ్గుచేటు. ఇకనైనా కళ్ళు తెరవండి. ఇప్పుడన్నా మీరు కష్టపడి పనిచేసి నిబద్ధత నిజాయితీతో ఉంటే వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కాపాడుకునే ప్రయత్నాన్ని మీరు చేయొచ్చు. భవిష్యత్తులో ఆ 11 సీట్లు కూడా మీకు లేకుండా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ విజయాన్ని ఇది కార్యకర్తల విజయంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక దుర్మార్గుడు పాలనలో ఒక రాక్షసుడు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కక్షలు కార్పణ్యాలు హత్యలు అరాచకాలు విధ్వంసాలు సృష్టిస్తున్న సందర్భంలో వాటేటికి కూడా భయపడకుండా కార్యకర్త భుజాన్ని వేసుకున్న జెండాను దించకుండా హత్యలు చేస్తున్నా, అదేవిధంగా అరాచకాలు చేస్తున్నా, భయభ్రాంతులకు గురి చేస్తున్నా, దాడులు చేస్తున్నా బెదరకుండా నిలబడి 5 ఏళ్ల పాటు పోరాటం చేసి పోలింగ్ బూతుల దగ్గర ఎదురొడ్డి నిలబడి ఓటుని వేయించేలాగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఓటుని వినియోగించుకోలేక, అదేవిధంగా ఓటింగ్ శాతం అత్యధిక స్థాయికి వెళ్ళేలాగా రాత్రి అర్ధరాత్రి అయినా కానీ ప్రతి ఓటర్ని ఓటు వేయించి బూతులు తీసుకొచ్చి ఇలా కష్టపడి పోరాడిన కార్యకర్తలకి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే సుమారు 22,000 మెజారిటీని ఇచ్చిన గోపాలపురం నియోజకవర్గానికి మొదటగా మీరు ఏ అంశంతో వర్క్ చేయబోతున్నారు? అంటే ఇక్కడ సుమారుగా మాకు 26,784 ఓట్ల మెజార్టీని ఇచ్చారు. అయితే ఈ మెజార్టీ మా మీద బాధ్యతను పెంచింది. అప్పట్లో ఉన్న ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరూ కూడా మంత్రులు కావచ్చు, మా మీద పోటీ చేసిన వాళ్ళు అనేక రకాల దొడ్డిదారుల ప్రజలను మభ్యపెట్టాలి, ప్రజలను నమ్మించాలని ఎంత ప్రయత్నించినా కానీ ప్రజలు నిజాయితీ నిబద్ధత వైపు ధర్మం వైపు నిలబడి ఈ గెలుపునిచ్చారు. ఖచ్చితంగా వారి యొక్క రుణం తీర్చుకునే తరుణం మేము భావిస్తాం. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వారి యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా, దాన్ని రెట్టింపు చేసే విధంగా, భవిష్యత్తులో ఏ ఆలోచనతో అయితే ఏ ఆశయాలతో అయితే మేము రాజకీయాల్లోకి వచ్చామో వాటిని నెరవేర్చే విధంగా, అదే సందర్భంలో ఇక్కడుండే ప్రజల యొక్క కష్టాలని వాళ్ళ యొక్క ఆశల్ని మోసుకెళ్లే విధంగా పాలన ఉండబోతుంది. అదేవిధంగా చూసుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉండి నెలకి 2 లక్షలు సంపాదించే మద్దిపాటి ఎందుకు రాజకీయాల్లో తిరగాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? ఒక మానసిక తృప్తి కోసం అండి. ప్రజాసేవ చేసినప్పుడు, ఒకరికి సాయం అందించినప్పుడు మానసికంగా మీరు పొందే తృప్తి అద్వితీయమైనది. అలాంటి తృప్తి కోసం, సంతృప్తి కోసం ప్రజలకు మరింత చేరువై సేవ చేయాలన్న ఉద్దేశంతో ఉద్యోగం వదులుకుని రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజలు అవకాశం కల్పించారు. ఖచ్చితంగా వారు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాల మీద అయితే నోటీసులు కానీ కూల్చివేత కానీ చూసుకుంటే అదంతా కక్షపూరితంగానే టీడీపీ చేస్తుందని అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? చట్టం ఎవరికి చుట్టం కాదండి. చట్టం అందరికీ ఒకటే. ఒకవేళ రాజ్యాంగ పరంగా అది విరుద్ధమైంది అయినప్పటికీ, చట్టపరంగా విరుద్ధమైతే మీరు కోర్టుల ద్వారా వెళ్ళి మీరు రక్షణ పొందొచ్చు. ఒకవేళ అది ఇల్లీగల్ అయితే, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ పుట్టుకే అవినీతి పార్టీ, శవాల మీద నిర్మాణం చేసుకున్న పార్టీ ఇది. అవినీతిని చాలా సూచాయిగా చాలా సులువుగా చేసేసే పార్టీ అది. మీరు ఎలా అయితే ప్రభుత్వం మీ చేతిలో ఉందని భూముల్ని లాక్కుని అక్రమ కట్టడాలు చేసేసి నిబంధనలకు విరుద్ధంగా మీరు నిర్మాణాలు సాగించారు, అవి మేము చట్టరీతిగానే ముందుకెళ్తున్నాం. నోటీస్ ఇచ్చి ఇది చట్ట వ్యతిరేకమైనది, ఇది చట్టం పరిధిలో మించి ఉన్నది, ఇది డీవియేట్ అయిందని చెప్పి నోటీస్ ఇచ్చే వాటిని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ అది చట్టబద్ధతమైనది అయ్యి ఉంటే మీరు కోర్టు నుంచి హ్యాపీగా వెళ్ళి స్టే తెచ్చుకోవచ్చు. ఇప్పుడు లోకేష్కి ప్రధానంగా మీరు బాగా సన్నిహితులని విన్నాం. అయితే లోకేష్ గారికి మీకు ఉన్న అనుబంధం ఏంటి? లోకేష్ గారు మరి ముఖ్యంగా
మా భావితరాల నేత, భవిష్యత్తు నేత. ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించడంలో తరాలకి అంటే మాలాంటి యువకులు ఎవరైతే రాజకీయాల్లోకి వచ్చామో మాలాంటి వాళ్ళు ఆయన యొక్క నాయకత్వంలో, ఆయన రథసారథ్యంలో మరికొన్ని ఏళ్ల పాటు ఈ తెలుగుదేశం పార్టీని, సిద్ధాంతాలని, మూలాల్ని బలంగా కాపాడుకుంటూ ముందుకెళ్లాల్సిన తరుణంలో నాలాగా రాజకీయ అనుభవం లేకుండా, ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా వచ్చే వాళ్ళందరూ కూడా మాకు ఒక అన్నలాగా, ఒక సోదరులాగా మమ్మల్ని దిశానిర్దేశం చేస్తూ, మమ్మల్ని గైడ్ చేస్తూ, మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న తరుణం. ఈ విజయం వెనకాల కానీ, నేను ఒక ఎమ్మెల్యేగా నెగ్గడం వెనకాల కానీ, ఈ రోజున ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని పొందడంలో కూడా ఆయన భూమిక చాలా కీలకం. అదేవిధంగా చూసుకుంటే 2-3 రోజులుగా రివ్యూ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. రివ్యూ మీటింగ్స్లో మీరు ప్రధానంగా తీసుకున్న అంశాలు ఏంటి, ఏ సమస్యలను గుర్తించారు, దానికి పరిష్కారం ఏ విధంగా చూపించబోతున్నారు? అంటే ప్రధానంగా చూసినప్పుడు యావరేజ్గా 28 డిపార్ట్మెంట్లు, ఈ 28 డిపార్ట్మెంట్లతో పరిపాలన కొనసాగిస్తున్న క్రమంలో డిపార్ట్మెంట్ల యొక్క స్థితిగతులు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు నేను అవగాహన చేసుకుంటేనే వీటితో పరిపాలన ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఉన్న గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా స్థానిక పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం నా బాధ్యత. మొన్నటి వరకు రాజకీయ నాయకుడిగా వీటి మీద 20 నెలలుగా ప్రజల్లోకి మమేకమై తిరుగుతూ ప్రజా సమస్యలను అర్థం చేసుకోగలిగాను. ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఉన్న అంశాలను, పరిస్థితులను, పరిధులను అర్థం చేసుకోవడం ద్వారా ఒక స్వచ్ఛమైన సుపరిపాలనని సామాన్యుడికి అందే రీతిగా తీసుకెళ్ళాలి. కాబట్టి అధికారులతో మమేకమవుతూ వాళ్ళతో కూర్చుని అనేక అంశాల మీద చర్చలు జరుపుతూ అవగాహన చేసుకుంటూ రేపు దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనే అంశం మీద ఒక అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మధ్యపట్టి మనతో చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. లోకేష్ భావితరాల నాయకుడు అంటూ జగన్ ప్రజలు ఇచ్చిన తీర్పుని విమర్శించి, విస్మరించి ఆయన ప్రతిపక్ష హోదా కావాలని కోరడం అంత హాస్యాస్పదంగా ఉందంటూ కూడా మధ్యపట్టి మనతో పంచుకున్న పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ విజయ్తో శంకర్, RTV, తూర్పుగోదావరి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.